హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి. మేము ఈరోజు అరిసెలు చేయబోతున్నాం అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దామండి. చూసారా, ఇలా బెల్లం ముద్దలు తీసుకొని ఇలా పగలగొట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా అయితే పౌడర్గా కూడా అయిపోతుంది, పర్లేదు. ఇలా ఒక చెంబు పెట్టేసుకొని ఆ చెంబులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కరగబెట్టుకోవాలి. పొయ్యి మీద అయితే చాలా వరకు పొయ్యి మీదనే చేస్తారు అత్తరసాలు అయితే. ఇలా పిండి అయితే మనం ముందుగా కొట్టించుకొని పెట్టుకుంటాం కదా, అదైతే ఇలా జల్లించుకోవాలి. ఎందుకంటే అందులో రవ్వలాగా ఉంటుందన్నమాట, అది మొత్తం పైన ఉండిపోతుంది కాబట్టి అలా జల్లించుకోవాలి. ఇంకైతే ఇలా ముందుగా మనం చెంబులో బెల్లం అనేది వేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఆ ఉండలంతా కరిగిపోతాయి కదా, అందుకోసం అండి. ఇలా కలుపుకుంటూ ఉంటే చాలా ఫాస్ట్గా అయితే కరిగిపోతుంది. ఇలా పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పొయ్యి మీద అత్రసాలు అంటే ఇంకా పొయ్యి మీద ఎక్కువ చేస్తారు. చూసారా, ఇలా బెల్లం అయితే ఫాస్ట్గా కరిగిపోయింది. ఇంకైతే ఆ బెల్లం వాటర్ మొత్తం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చెరుకుతో తయారు చేసినప్పుడు అందులో చిన్న చిన్న రాళ్ళు కానీ ఇలా పిప్పి కానీ ఇవంతా ఉంటాయి కాబట్టి ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకు అత్తరసాలు చేసిన తర్వాత బాగుంటాయి అన్నమాట. చూసారా, ఇలా ఉన్న పిండిని మొత్తం ఇలా జల్లించుకోవాలి. ఎందుకంటే అందులో కొద్దిగా బియ్యం రవ్వలాగా ఉంటుందన్నమాట. అలా లేకుండా ఇలా సదరంగా చేసుకుంటూ జల్లించుకోవాలి. చూసారా, మేమైతే ఇలా జల్లించుకున్నాము. ఇంకైతే ఇది పిండి మొత్తం పాకం వచ్చిన తర్వాత అందులోకి వేసుకోవాలి. ఇప్పుడైతే పాకం అయితే వచ్చింది. ఇలా ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని పాకం కొద్దిగా వేసుకుంటే అది ఉండగా వస్తుందన్నమాట. తర్వాత ఇలా కిందకి దింపేసి దాన్ని అయితే ఇలా బెల్లం పాకంలో ఇలా పిండి అయితే వేస్తారు. బియ్యం పిండి అయితే ఇలా కొంచెం కొంచెం బియ్యం పిండి వేసుకుంటూ కెలుకుతారనమాట. చూసారా, ఇలా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంగా వేసుకోవాలి. ఒక రవ్వ ఇటు అటు అయినా కూడా అవైతే సరిగ్గా రావన్నమాట. చూసారా, ఎంత కష్టపడుతున్నారో దానికోసం అయితే. ఇంకా సాఫ్ట్గా మీకు రావాలనుకుంటే కొంచెం మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము మైదా అయితే ఏం యాడ్ చేయలేదు. అది కెలికేంతసేపు ఇలా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్నప్పుడు మనం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మేము నెయ్యి కూడా కొద్దిగా వేసాము. చూసారా, ఫైనల్గా అయితే చలిబిండిలాగా ఇలా తయారైపోయింది. ఇప్పుడైతే వాటిని పక్కకు తీసుకొని ప్లేట్లోకి ఇలా ఒక పేపర్ పెట్టుకొని దానికి ఆయిల్ అయితే రాసేసి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా చేత్తో తట్టాలన్నమాట. ఇలా తట్టినవన్నీ ఆయిల్లో వేసుకొని మరిగించుకోవాలి. చూసారా, ఇలా అయితే మొత్తం అయితే ఇలా తట్టుకోవాలి ఆయిల్ వేడెక్కేంత వరకు. ముందైతే పొయ్యి మీద చేసేవాళ్ళు, ఇప్పుడంతా పొయ్యిలు ఎక్కువ టౌన్లో దొరకవు కాబట్టి ఇలా స్టవ్ మీద చేసుకుంటారు. మేమైతే ఇలానే పొయ్యి మీద వర్షంలో చేస్తున్నాము. చూసారా, ఇటు అటు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా బ్రౌన్ కలర్లో వస్తాయన్నమాట. సంక్రాంతికి అయితే ఇవైతే స్పెషల్ అన్నమాట. సంక్రాంతికి పిండి వంటలు కాబట్టి ఇదైతే ఫస్ట్గా అయితే చేస్తారు. ఇంకైతే సంక్రాంతికి కూడా దీన్ని అయితే ఉపయోగిస్తారు గుడి దగ్గర అయితే. ఇలా మొత్తం చిన్నగా ఇటు అటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఎందుకంటే ఒక సైడ్ కాలుతో ఒక సైడ్ కాకుండా ఉంటుంది కాబట్టి. ఇంకైతే మావైతే రెడీ అయిపోయాయి. చూసారా, ఇలా రెండు తీసుకొని ఒత్తుకోవాలి. ఎందుకంటే అన్నీ తీసుకుంటే జారిపోతాయి, ఆయిల్ అయితే మీద పడుతుంది కాబట్టి స్లోగా 2-3 తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. అంత ఫాస్ట్గా ఒత్తుకుంటే కష్టం అవుతుంది కాబట్టి ఇలా 1 లేదా 2 ఇలా ఒత్తుకోవాలన్నమాట. చూసారా, ఆయిల్ అయితే చాలా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా వేసుకోవాలి. పొయ్యి మీద చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఫైనల్గా అయితే మా అత్తరసాలు అయితే రెడీ అయిపోయాయి.
మా వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా టిప్స్ అండ్ వంటలు ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.